పాకిస్తాన్ దగ్గర మీరు అన్నట్టుగా ఏ రకమైనటువంటి అవకాశాలు లేకుండా చేసింది. పూర్తిగా భయాందోళనలోకి భారత ఆర్మీ నెట్టివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు పొద్దున ఇప్పటి వరకు కేవలం డ్రోన్లతోనే పాకిస్తాన్ విరుచుకుపడితే మనం మిసైల్స్ తోనే విరుచుకుపడ్డాం. పూర్తిగా పాకిస్తాన్ భూభాగంలోనే దాడులు చేశాం. ఏకంగా కరాచీ, ఎక్కడో బలూచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి కరాచీ, 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కరాచీలో కూడా మన ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళి పూర్తిగా కార్గోలని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ 2తోనైనా సరే పాకిస్తాన్ ఒకంత కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పొద్దున ఒక్క డ్రోన్ పంపిస్తే భారత్ ఏ విధంగా విరుచుకుపడుతుంది అనేటువంటి దానికి ఇవాళ వచ్చినటువంటి రిటాలియేషన్తో ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, లేకుండా పాకిస్తాన్ ప్రభుత్వమే కావచ్చు, కనువిప్పు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రిషి రైట్. కృష్ణ, ఇప్పటికే రంగంలోకి 26 భారత్. ఋషి, మరో చిన్న అప్డేట్ ప్లీజ్. అంటే భారత ప్రభుత్వం ఎంత ముందు చూపుతో ఉంది అని చెప్పడానికి ఇప్పుడు ఒక చిన్న అప్డేట్. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నిటితో కూడా ఇప్పుడు జయశంకర్, అదేవిధంగా అజిత్ డోవల్ కొద్దిసేపు క్రితం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రాన్స్ తో కూడా, ఫ్రాన్స్ అదేవిధంగా ఇటలీ, వీటన్నిటితో కూడా మాట్లాడారు. ఇటలీ